అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. ఫిలిష్తీయులు మొదటి నుంచి 2-3 వచనాలు. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని షోకోలో కూడి ఎవస్తమీము దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా, సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. బ్యాటిల్, యుద్ధము జరగబోతుంది. శత్రువైనటువంటి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చేశారు. శత్రువైనటువంటి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఇటువైపు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నటువంటి సౌలు మౌనంగా ఉంటాడు అనుకుంటున్నారా? ఇటువైపు ఉన్నటువంటి సైన్యం మౌనంగా ఉంటుంది అనుకుంటున్నారా? సౌలు వచ్చేసాడు, సైన్యము వచ్చేసింది. ఇటు నుంచి వీళ్ళు వచ్చేశారు, ఇటు నుంచి వీళ్ళు వచ్చేశారు, యుద్ధానికి సిద్ధమైపోయారు. కానీ యుద్ధం చేయడానికి మాత్రం సౌలు దగ్గర ధైర్యం లేదు. ఏం లేదు? ధైర్యము లేదు. మరి ఎందుకు వచ్చినట్టు యుద్ధానికి? యుద్ధం చేయడానికి వచ్చేసిన వాళ్ళు మరి యుద్ధం చేయాలి కదండి. యుద్ధానికి వచ్చేసారు, యుద్ధానికి వెళ్ళిపోయారు. మరి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు యుద్ధం చేయాలి కదండి. 11వ వచనంలో ఏముందో చూద్దాం రండి. 11వ వచనంలో సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. ఏమయ్యారట? భయముతో వణిగిపోయారు. యుద్ధానికి వెళ్ళి వణిగిపోవడం ఏమిటండి? యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయవలసిన వాళ్ళు ఎందుకు వణిగిపోతున్నారు? కారణం చెప్పమంటారా? సౌలుకు దేవుడు తోడుగా లేడు. సౌలుకు దేవుడు తోడుగా లేడు. అదే సమయంలో 4వ వచనం చూడండి. గాతువాడైన గొల్యాతు, ఏ ప్రాంతం వాడు? గాతువాడైన గొల్యాతు అను శూరుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచు ఉండెను. అతడు 6 మూరల జానెడు ఎత్తు మనిషి. 6 మూరల జానెడు ఎత్తు మనిషి అని అంటే అప్పట్లో ఉన్న మూర కొలతలను బట్టి కొంతమంది అంటారు 9 అడుగులు, కొంతమంది అంటారు 12 అడుగులు, కొంతమంది అంటారు 9 అడుగుల నుండి 12 అడుగులు మధ్య ఎత్తు కలిగిన వాడు. ఎంతట? మన భాషలో ఇంచుమించు 10 అడుగులు ఎత్తటండి. ఎప్పుడన్నా చూసారా 10 అడుగులు ఎత్తుగలవాడిని? ఎప్పుడు చూసారండి? అంత ఎత్తైన వాడు వచ్చి మాట్లాడుతూ ఉంటే సౌలు వణికిపోయాడు, సైన్యము వణికిపోయింది, భయపడిపోయాడు. ఇంతకీ గాతు ఎవరు? ఏ ప్రాంతం? ఫిలిష్తీయుల ప్రాంతం. దయచేసి గమనించండి. ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టే ప్రక్రియలో ఫిలిష్తీయులను ఓడించేశారు. ఎవరిని ఓడించేశారు? ఫిలిష్తీయులను ఓడించేశారు. ఎవరు ఓడించారు? జ్ఞాపకం ఉందా మీకు? ఎవరు? మోషే ఓడించాడా? యెహోషువ ఓడించాడా? యెహోషువ ఓడించాడు. ఎవరిని? ఫిలిష్తీయులను ఓడించి ఆ ప్రాంతం అంతటిని కూడా కైవసం చేసుకున్నాడు. కానీ కొంతమందిని వదిలేశాడు. కొంతమందిని వదిలేశాడు అని చెప్పడం కంటే విజయం సాధించే ప్రక్రియలో ఆ ప్రాంతాన్ని చేరుకోలేకపోవడమో, ఆ ప్రాంతం వాళ్ళను పట్టించుకోకపోవడమో, లేదా యుద్ధం చేసే సమయంలో వాళ్ళు తప్పించుకోవడమో జరిగింది. 11వ అధ్యాయము యెహోషువ గ్రంథము, 11వ అధ్యాయం యెహోషువ. అక్కడ ఒక వచనాన్ని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఏమి జరుగుతుందో. చంపవలసిన వారిని చంపకపోతే 22వ వచనం, 11:22. ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవ్వడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్తోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. ఏముంది అక్కడ? ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులు. అనాకీయులు అంటే బహు దేహులు, బహు భారీ కాయము కలిగిన దేహులు, బలమైన
ఉన్నతమైన ఎత్తైన వాళ్ళు అనాకీయులు. గాతులోను ఇంకెక్కడంట ఎష్తోదులోను ఉన్నటువంటి వారు మాత్రమే మిగిలి ఉండిరి. గాజాలోను గాతులోను అష్తోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. అర్థమవుతుందా? యెహోషువ వాస్తవంగా వాళ్ళను కూడా చంపేసేయాలి. కానీ చంపాల్సిన యెహోషువ ఎందుకో గాతులో ఉన్న కొందరిని, గాజాలో ఉన్న కొందరిని, అష్తోదులో ఉన్న కొందరు దేహ బహు దారుఢ్యము కలిగిన ఎత్తైనటువంటి అనాకీయులను వదిలేశాడు. చంపవలసిన వారిని చంపకుండా వదిలేశాడు. అలా చంపవలసిన వారిని చంపకుండా వదిలేస్తే ఆ వదిలేసిన వారిలో ఒకడెవడు చెప్పండి? గాతు వాడైనా ఇదిగో గొల్యాతుగాడు. సంవత్సరాలు దాటిపోయిన తరువాత యెహోషువ తరువాత న్యాయాధిపతులు వచ్చారు. సుమారు 350 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత సమూయేలు వచ్చాడు, ఆ తర్వాత సౌలు వచ్చాడు. ఇంచుమించు 400 సంవత్సరాలు గడిచిపోయింది. యెహోషువ గాతులో ఉన్న అనాకీయులను చంపకుండా వదిలిపెట్టడం వల్ల ఇప్పుడు గాతువాడైన గొల్యాతు శత్రువుగా తయారయ్యాడు. గాతువాడైన గొల్యాతు ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. వాస్తవంగా ఎప్పటి వాళ్ళు వీళ్ళు చెప్పండి 400 సంవత్సరాల క్రితం చంపబడవలసిన వాళ్ళు యెహోషువ చంపలేదంట. ఇప్పుడు పుట్టుకొచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? చంపేస్తాను మిమ్మల్ని, మీ అంతు చూస్తాను. బెదిరించేస్తున్నాడు, భయపెట్టేస్తున్నాడు. ఈ బెదిరింపుల్లో, ఈ భయపెట్టడంలో సౌలు సైన్యం అంతా కూడా వణికి చచ్చిపోయారు. ఏ క్షణాన ఫిలిస్తీన్లు వచ్చి అమాంతంగా దేశం మీద పడతారో తెలియదు. సహోదర సహోదరి వినో, నీలో దేవుని పట్ల విశ్వాసం లేకపోతే నీ జీవితంలో వచ్చేటటువంటి పోరాటాలు నువ్వు ఎదుర్కోలేవు. ఆర్థిక సంబంధమైన పోరాటాలు రావచ్చు, ఉద్యోగపరంగా పోరాటాలు రావచ్చు, అనారోగ్యంతో కూడిన పోరాటాలు రావచ్చు, భార్య వల్ల కావచ్చు, భర్త వల్ల కావచ్చు, బిడ్డల వల్ల కావచ్చు, ఏదో ఒక విధమైన పోరాటము రావచ్చు. నీ జీవితంలో పోరాటాలు ఎదుర్కోవాలి అని అంటే ఒకే ఒక్క ఆధారము విశ్వాసం. చెప్పండి ఏమిటో? విశ్వాసం. దేని మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసం. సౌలు సైన్యము నీరు గారిపోతున్నప్పుడు, ఎదురుగుండా ఉన్న శత్రువుని ఎదుర్కోలేనప్పుడు, జయించలేనప్పుడు, చేతులు కాళ్ళు ఆడనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు సడన్ గా యుద్ధంలోనికి ఒక కుర్రవాడు వచ్చాడు. ఆ కుర్రవాడు పేరేంటో తెలుసా? దావీదు. ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ గొల్యాతును చూసి సైన్యములకు అధిపతియగు యెహోవాను తిరస్కరించుటకు సున్నతి లేని వీడు ఏ పాటివాడో. బాబు దావీదు, కొంచెం కూల్ డౌన్, కొంచెం స్లో డౌన్. ఎందుకని? వాడెవడో నీకు తెలుసా? వాడు పుట్టినప్పటి నుంచి యుద్ధమును నేర్చుకున్నవాడు, బహు బలాఢ్యుడు. వాడిని ఎదుర్కోగలిగిన వాడు మన దేశంలో ఎవడు లేడో. దావీదు అంటున్నాడు, అయినా సరే నేను వెళ్తాను. అయినా దావీదు ఉరకలు వేయొద్దు, చంపి పడేస్తాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, రాజా, నా గురించి మీకు ఒక 2-3 మాటలు చెప్తాను. ఏమిటి నువ్వు చెప్పేది? నేను గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది నా గొర్రెలను పట్టుకెళ్ళిపోవాలని. అమాంతంగా వెళ్ళి ఎలుగుబంటుని చంపి పడేశా. ఒకరోజు నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఒక చిన్న గొర్రె పిల్ల మీద సింహం వచ్చి పడింది. ఆ సింహం మీదకు వెళ్ళి చీల్చి పడేశా.
ఎలుగుబంటు నుండి, సింహము నుండి కాపాడింది ఎవరో తెలుసా మీకు? ఎవరు కాపాడారు? నా దేవుడు కాపాడాడు. నా దేవుడు ఎలుగుబంటు నుండి, సింహము నుండి, సింహపు నోటు నుండి నా దేవుడు గతములో కాపాడాడు అంటే ఈరోజు కూడా వీడి చేతిలో నుండి నన్ను కాపాడుతాడు. సహోదరులు, దావీదుకు సౌలుకు ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే, దావీదు జీవితంలో గతంలో అనుభవాలు ఉన్నాయి. దేవుడు తన ప్రార్థన ఆలకించిన అనుభవాలు, దేవుడు గతంలో తనను సంరక్షించిన అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవమే ఇప్పుడు గొల్లియాతును ఎదుర్కోవడానికి ఏమిస్తుంది? ధైర్యం. ఆ రోజు దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు, ఏది ప్రమాదంలో ఉంది? దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా అశాంతి, అసమాధానంతో, ఏమో ఎప్పుడు వచ్చి శత్రువు పడిపోతాడు, ఆ గొల్లియాతు బహు దుర్మార్గుడు, వాడు అన్నంత పని చేస్తాడు, వచ్చేస్తాడు, బిక్కు బిక్కుమంటున్న సమయంలో ఒకే ఒక్కడు దేవుని పైన విశ్వాసము కలిగిన వాడు యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. ఆ రోజు దేవుడితో చెప్పుంటాడు, నాయనా, ఎలుగుబంటు నోటి నుండి, సింహము నోటి నుండి నాడు కాపాడిన నీవు నేడు ఈ గొల్లియాతు చేతి నుండి నన్ను నువ్వు కాపాడుతావు. కాపాడుటకు నీవు చాలిన వాడవు. నువ్వు కత్తితోనూ బల్లెంతోనూ వస్తున్నావు, నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరున వస్తున్నా. వెళ్ళాడండి, ఒకే ఒక్క దెబ్బతో గొల్లియాతును నరికి పడేశాడు.